సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారు, అలానే గ్రేట్ డైరెక్టర్ 'రాజమౌళి' గారి కాంబోలో మూవీ రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారంటే, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం కూడా చాలా వైరల్‌గా మారుతుంది. ఇక 'ఎస్ఎస్ఎంబి 29'లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గారు సెలెక్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలుగులో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక చోప్రా గారు ఈ మూవీ కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇక ఇప్పటికే ప్రియాంక గారు ఇటు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఎదిగి అక్కడ కూడా అవకాశాలు దక్కించుకొని పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఇక 'ఎస్ఎస్ఎంబి 29' కోసం ఇప్పటికే టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ గా 'కల్కి' సినిమా కోసం దీపికా పదుకునే గారు 20 కోట్లు తీసుకోగా, ఇక ఆమెను మించి ప్రియాంక చోప్రా ఏకంగా 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా అందుకోబోతున్నారట. ఇక హాలీవుడ్ మీడియా అయితే సుమారు 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా అందుకోబోతుందని కథనాలు కూడా ప్రచురం చేస్తుంది. ఇక ఆమెకి అంత పెద్ద మొత్తంలో కూడా రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే ఇక 'ఎస్ఎస్ఎంబి 29'లో హాలీవుడ్ రేంజ్ లో జక్కన్న ప్లాన్ చేశాడనే తెలుస్తుంది. దీంతో సులువుగా అక్కడ మార్కెట్ కూడా సినిమాకు రీచ్ అవుతుందని, ఇక ఈ లెక్కలన్నీ వేసుకుంటే ప్రియాంక చోప్రాకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ప్రియాంక రికార్డు క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు.